నిర్గమకాండము 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మోషే అహరోనులు ఐగుప్తు దేశములో ఉండగా యెహోవా వారితో ఇలాగు సెలవిచ్చెను, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలెను. 40 దినముల మోషే సుఖోపవాస కూటాలు జరుగుతున్నాయి. ప్రభునందు ప్రియులరా, నిర్గమకాండము బైబిల్లో చాలా ప్రధానమైనటువంటి ఒక గ్రంథం అని గమనించాలి. ఈ నిర్గమకాండాన్ని విమోచన గ్రంథం అని పిలుస్తారు. విమోచన. నిర్గమకాండములో 40 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 40 అధ్యాయాల్లో ముఖ్యమైన అధ్యాయం 12వ అధ్యాయం. కారణం ఏమిటంటే ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాల కాలం ఐగుప్తులో ఉండవలసి వచ్చింది. మోషే నాయకత్వాన్న వారు ఐగుప్తు నుండి బయటికి వారు వచ్చారు. యోసేపు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ఐగుప్తుకి వెళ్ళారు. యోసేపు ఉండగా చాలా రాజభోగాన్ని అనుభవించినట్లయి ఉన్నారు. ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీయులకు లోటు లేదు. కారణం ఏమిటంటే వాడి యొక్క సహోదరుడు యోసేపు రాజుగా ఉన్నాడు కనుక. యోసేపు చనిపోయాడు, కొత్త ఫరో వచ్చాడు, కొత్త ఆయన. అందుకని చాలా కష్టంగా ఉంది. ఆ ఫరో చేసిన పని ఏమిటంటే ఇశ్రాయేలీయులు వీరి జనసంఖ్య ఎక్కువైతే మన దేశానికి ప్రమాదం వస్తుందని ఇశ్రాయేలీయుల్లో మగ పిల్లవాడు పుడితే వెంటనే చంపేయాలి అని శాసనం చేశాడు. ఆడపిల్ల అయితే బ్రతకనివ్వాలి అన్నాడు. ఎంత నీచమంటే ఆడపిల్లలైతే ఆడకి పనిచేస్తారని, ఆడతో పాపము చేయొచ్చనే నీచ బుద్ధి. మగ పిల్లవాడైతే చంపేయాలి. అలాగెంతో మందిని చంపేస్తారు. ఆ తరువాత ఒక వ్యక్తిని చంపలేకపోయారు. ఆయన పేరు మోషే. కారణము మోషే దాచబడ్డాడు. ఈ మోషే దేవుని చేత నియమించబడి ఐగుప్తుకు వెళ్ళి ఐగుప్తులో అద్భుతాలు చేసి ఆ తరువాత 12వ అధ్యాయములో విమోచనము జరిగినట్లుగా ఇశ్రాయేలీయులు అక్కడ ఐగుప్తు నుండి బయలుదేరారు. ఒక కార్యము జరిగిన తరువాత అదేమిటంటే ప్రభునందు ప్రియులారా 12వ అధ్యాయము 2వ వచనములో చూస్తే, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. ఇశ్రాయేలీయులకు మొదటి నెలలో జరిగిన కార్యము ఇక్కడ తెలియచేయపరచబడుచున్నట్లుగా గుర్తించాలని మీకు తెలియజేస్తున్నాను. సంఖ్యాకాండము 1వ అధ్యాయం 1వ వచనాన్ని చూస్తే, వారు ఐగుప్తు దేశము నుండి బయలు వెళ్ళిన 2వ సంవత్సరము 2వ నెల మొదటి తేదీని సీనాయి అరణ్యమందలి ప్రత్యక్షపు గుడారములో యెహోవా మోషేతో ఇట్లా నేను వినాలి ప్రియులారా. మొదటి నెలలో వారు బయలుదేరి సీనాయి కొండ దగ్గరికి వెళ్ళారు. అందరూ జాగ్రత్తగా వినాలి. సీనాయి యొక్క అనుభవానికి వెళ్ళాలంటే మొదటిగా ఒక కార్యము జరగాలి. ఏమిటంటే నీలో ఒక మార్పు జరగాలి. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనములో, ఎవడైనను క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను కొత్తవాయెను. మీలో ఎవరైనా కానీ కొత్తగా లేకపోతే, కొత్తగా అంటే మారు మనస్సు, యేసులో కొత్తగా మార్చబడకపోతే నీకు ఆయనకి సంబంధం లేదు. అందుకే బైబిల్ చెప్పేది మారు మనస్సు. మనసు మారాలి.
12:3 మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను అనగా ప్రతి ఇంటికిని ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలెను. అందరూ జాగ్రత్తగా వినాలి. ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లగాను మేక పిల్లగాను ఉండాలి. ఎందుకయ్యా? దానిని బలివ్వాలి. బలిచ్చి దాని మాంసాన్ని తినాలి. ఆ మాంసము తింటమే కాకుండా ఆ రక్తాన్ని తీసి ద్వారబంధానికి రాయాలి. ఇవన్నీ ఇప్పుడు చెయ్యాలా? చెయ్యకూడదు. గొర్రె పిల్ల ఇప్పుడు కోయాలా? కోయకూడదు. మేక పిల్ల కోయాలా? కోయకూడదు. ఇశ్రాయేలీయులు కోయాలి. ఇంటింటికి ఓ గొర్రె పిల్ల గాని మేక పిల్ల గాని ఖచ్చితంగా ఉండాలి. వారికి కావాలి. దేవుడు మోషేకు చెబితే మోషే వారికి చెప్పాడు. బైబిల్లో ఉండే గొర్రె పిల్ల ఎవరంటే యేసుక్రీస్తు అనే గొర్రె పిల్ల. మీ ఇంటికి ఎవరు ఉండాలంటే యేసుక్రీస్తు అనే గొర్రె పిల్ల ఉండాలి. అంటే యేసు మీ ఇంటికి ఉండాలి. యేసునాథుని చూచి యోహాను అన్నాడు, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఇదిగో దేవుని గొర్రె పిల్ల. అలాగే యెషయా గ్రంథము 53:7 అపోస్తలుల కార్యాలు 8:32 అలాగే కొరింథీ మొదటి పత్రిక 5:7 క్రీస్తు అను పశువు వధించబడిన గొర్రె పిల్లైన యేసు మీ ఇంటికి ఉండాలి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి కనానికి వెళ్ళాలంటే గొర్రె పిల్ల ఉండాలి. మనము భూలోకము నుండి పరలోకానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు అనే గొర్రె పిల్ల ఉండాలి. యేసు నమ్ముకోపోతే యేసు అనే గొర్రె పిల్ల నీకు లేకపోతే నీకు పరలోకం లేదు. ప్రపంచంలో ఎవరు చెప్పని ఒక మాట యేసు ప్రభు చెప్పారు. అదేంటో తెలుసా? నేనే మార్గం, సత్యం, జీవం. మోక్షానికి చేరాలంటే నా ద్వారానే తప్ప ఇంకొక దారి లేదు. యేసు ప్రభు నమ్ముకోపోయినా ఈ భూమి మీద బతికేయచ్చు. యేసు ప్రభు నమ్ముకోపోయినా ఇల్లు కట్టుకోవచ్చు, పిల్లలు కలిగి ఉండొచ్చు, ఆశలు ఉండొచ్చు. మీ వీధిలో నమ్మినోడి కంటే నమ్మనోళ్ళే బాగున్నారు. నమ్మనోళ్ళే మాడీలు కట్టుకున్నారు. డబ్బున్న వాళ్ళు ఉన్నారు, ఐశ్వర్యవంతులు, కోటేశ్వరులు ఉన్నారు. యేసు నమ్మిన వాడి కంటే నమ్మని వాళ్ళే జమీందారులుగా కనబడుతున్నారు. అందుకని కొంతమంది క్రీస్తు నమ్మిన వాళ్ళు ఏమంటారంటే మాకంటే వాళ్ళు బాగున్నారు. ఏంటి అది నీకు అర్థం కాలేదు. ఇంకా అసలు నీకు ఇప్పుడు కాదు అర్థం కాకపోవటం. యేసు ప్రభు నమ్మినప్పుడు నీకు అర్థమై నువ్వు నమ్మాలి. ఆడది వేరు, నీది వేరు. ఆయన కోరుకునేది భూలోకం, నువ్వు కోరేది పరలోకం. ఈ జీవితం ముగించిన తరువాత ఇంకేమీ లేదనుకున్నారు కొంతమంది. కాదు, ఈ లోకాన్ని ముగించిన తరువాత పరలోకం, ఇంకా ఉన్నత లోకం దేవుడు ఇవ్వబోతున్నారు. కష్టాలు లేని లోకం, చిక్కులు లేని లోకం, ఇబ్బందులు లేని లోకం, వ్యాధులు లేని లోకం. దేవుడు ఎలాగైతే మరణించరో మనకి మరణం అనేది లేకుండా ఎప్పుడు ఉండేటువంటి లోకాన్ని ఇవ్వబోతున్నారు. బోలో యేసు మహారాజుకో. ఆ లోకానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా యేసు నమ్మాలి. అక్కర్లేదంటే మానేయాలి. ఎందుకంటే యేసు తప్ప పరలోకానికి వెళ్ళటానికి మరొక మార్గము లేదు. యేసే మార్గం. అన్ని నామములకు పైన యేసు నామము. అన్ని నామములకు పైన కలదు ఉన్నతం రఘు యేసు నామము. యేసు నామములో శక్తి కలదు. యేసు నామములో
దోషులకు శాశ్వత ముక్తి కలదు, దోషులకు శాశ్వత ముక్తి కలదు. అన్ని నామముల కంటే పైనామం యేసునామం. అయ్యా అమ్మా, మోక్షము కావాలంటే ఖచ్చితంగా క్రీస్తు నమ్మాలి. ఆయన భూమి మీదకి వచ్చింది మోక్షం ఇవ్వటానికి, స్వస్థపరచటానికి కాదు, దెయ్యాలు వెళ్ళగొట్టకు కాదు. ఆ పనిలో పని చేశారు తప్ప దెయ్యాలు వెళ్ళగొట్టాలి, స్వస్థపరచాలి, మేలు చేయాలి ఇవన్నీ చేయటానికి మనుషులతో చేయిస్తారు. శిష్యులైన వారు ప్రార్థిస్తే కుంటివారు నడిచారు, గుడ్డివారు చూచారు, మూగవారు మాట్లాడారు, చనిపోయిన వాళ్ళు లేచారు. కానీ ఆయన వచ్చిన పని ఏమిటంటే చచ్చిపోవటానికి వచ్చారు, మానవుల కొరకు సిలువ వేయబడ్డానికి వచ్చారు. నేను సిలువ వేయబడకపోతే, చనిపోతే మనుషులకు మోక్షం ఉండదు. మోక్షాన్ని ప్రసాదించటానికి అందుకే యేసునాథుడు మోక్షదాత. ఈ మోక్షదాతని ఇంకా చాలామంది నమ్ముకోలేదు, అర్థం చేసుకోలేదు. మా దేవుడు కాదనుకున్నారు, అమెరికా దేవుడు అన్నారు, ఇంగ్లాండ్ వాడు దేవుడు అంటున్నారు, తక్కువ కులాల దేవుడు అంటున్నారు, ఏదో గడిపేస్తున్నారు. ఆ తర్వాత బాధపడతారు, నరకానికి వెళ్ళి బాధపడతారు. నోరు నెత్తి కొట్టుకొందురయో ప్రభు యేసు క్రీస్తును నమ్మనందున నొచ్చుకొందురయో. ఎప్పుడు నరకానికి వెళ్ళి నోరు నెత్తి కొట్టుకుంటారట. యేసు ప్రభు నమ్మనందుకు. పురుగు చావదు, అగ్ని ఆరదు, కొరుకుచుందురు పండ్లు పటపట, తిరిగి తిరిగి చూచుచుందురు, పరుగులెత్తక ఏడ్చుచుందురు. నరకమనునది నిరతముండునయో, ఆ ఘోర నరకము అందు పాపులు బాధపడుదురయో. గప్పు గప్పున రగులు చుండునయో, ఆ ఘోర నరకము నిప్పులెగయుచు పంగుచుండునయో. మబ్బువలె పొగ పైకి లేచును, అబ్బా అబ్బాయని ఏడ్చుచుందురు. అబ్బా అబ్బా అని ఏడుస్తారు. బొబ్బలిడుదురు, అడ్డం వచ్చేడి అబ్బాలెవ్వరు కాన ఆ నరకములో. మనిషిని కాపాడేవారు ఎవరు రారు. ఇప్పుడైతే విమర్శించే వాళ్ళు అటు తిరిగితే విమర్శిస్తారు, ఇటు తిరిగితే విమర్శిస్తారు, బైబిల్ పట్టుకుంటే విమర్శిస్తారు, మోకరిస్తే విమర్శిస్తారు, మందు తాగటానికి వెళ్తే విమర్శించరు, వ్యభిచారం చేయటానికి వెళ్తే విమర్శించరు. ఈ ప్రజలింతే, నువ్వు పట్టించుకోకు. బైబిల్లో తెలియజేసిన మాట, గొర్రె పిల్ల కావాలి ఇశ్రాయేలీయులకు, అలాగే మనకు గొర్రె పిల్ల కావాలి. గొర్రె పిల్లనబడి యేసు ప్రభు కావాలి తప్ప ఏదో గొర్రెని తెచ్చి మేకను తెచ్చి కోసేసిద్దంటాం కాదు సుమా. ఈవాడ యేసు అనే గొర్రె పిల్ల కావాలి. ప్రియులారా, 12వ అధ్యాయము 6వ వచనములో చూస్తే, నిర్దోషమైన ఏడాది మగ పిల్లను తీసుకొనవలెను. గొర్రెైనా మేకైనా కానీ అది ఎలా ఉండాలి? నిర్దోషమైనదై ఉండాలి. దోషము లేని మగ పిల్ల మగదై ఉండాలి, నిర్దోషమైందై ఉండాలి. లేవియ కాండం 22వ అధ్యాయం 19వ వచనం నుండి 22 వరకు మనం చూస్తే, వాడు అంగీకరింపబడినట్లు గోవుల్లో నుండి అయినను గొర్రె మేకల్లో నుండి అయినను దోషము లేని మగదానిని అర్పింపవలెను. దేనికి కళంకముండునో దానిని అర్పింపకూడదు, కళంకమును దాన్ని అర్పింపకూడదు. అది మీ పక్షముగా అది మీ పక్షంగా అంగీకరింపబడదు. ఒకడు మొక్కుబడి చెల్లించుడికే గాని, స్వేచ్ఛార్పణము అర్పించుడికే గాని, సమాధాన బలి రూపముగా గోవునైనను గొర్రెనైనను మేకనైనను యెహోవాకు తెచ్చినప్పుడు అది అంగీకరింపబడినట్లు దోషము లేనిదై ఉండవలెను. ఆ గోవు గాని గొర్రె గాని మేక గాని దోషము లేనిదై ఉండవలెను. దానిలో కళంకమేది ఉండకూడదు. గుడ్డిదేమి కుంటిదేమి, కొరతగలదేమి, గడ్డగలదేమి, గజ్జి రోగము గలదేమి, చిరుగుడు గలదేమి, అట్టి వాటిని యెహోవాకు అర్పింపకూడదు. ఇలాంటి గొర్రె వద్దు దేవునికి. నిర్దోషమైన గొర్రె ఉండాలి అంటే అర్థం ఏమిటంటే దోషము లేని. ఇందా చెప్పాను, గొర్రె అనగా యేసు ప్రభువారు. ఎలాంటి గొర్రె అంటే
ఏ దోషము లేని గొర్రె పిల్ల యేసు ప్రభు. బలో యేసు మహారాజుకో. యేసు నాదుల్లో ఏ మచ్చ లేదు, ఏ అపవిత్రత లేదు, కళంకము లేని గొర్రె. యోహాను సువార్త 8:46 నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును, నా యందు పాపమున్నదని ఎవడు చెప్తాడు? మీలో. యేసులో ఏమి లేదంటే పాపము లేదు. 12వ అధ్యాయము 7వ వచనములో చూస్తే సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి దాని తిని ఇండ్ల ద్వార బంధపు 2 నిలువ కమ్ముల మీదను పై కమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన. యేసు మహారాజుకో. ఈ గొర్రె పిల్ల యొక్క రక్తానట గుమ్మమునకు రాయాలి. మన రాయలసీమలో వాకిలి అంటారు. వాకిలికి రాయాలి. ఏ వాకిలి? ఈ హృదయం అనబడేటువంటి వాకిలికి, హృదయ ద్వారానికి యేసు రక్తాన్ని రాయాలి. ఈరోజు మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, యేసు రక్తముతోని హృదయాన్ని కడుక్కున్నావా? ఆలస్యం చేస్తున్నావా? అలాగే చనిపోతావేమో, జాగ్రత్త. చాలా మంది అంటారు మంచి మరణం అంటారు. ఎవరిదండి మంచి మరణం? కుమారులు పెళ్లిళ్ళు చేసి చచ్చిపోయాడండి. ఇతను పెద్ద అయినా 4 పెళ్లిళ్ళు చేశాడండి, 5 పెళ్లి చేశాడండి. అదృష్టవంతుడండి, ధన్యుడండి. మంచి మరణం అండి? ఇవేవి మంచి మరణాలు కావు. ఎందుచేతనంటే చనిపోయి పాతాళలోకి, జైలుకి వెళ్ళటం మంచి మరణమా? దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళానికి దిగిపోతారని బైబిల్ చెప్పింది. కిందనున్న పాతాళమును తప్పించుకోనవలని బుద్ధిమంతుడు పరమనకు పోవు జీవ మార్గమును నడుచుకునని బైబిల్ చెబుతుంది. కిందున్న పాతాళానికి వెళ్ళేది మంచి మరణమా? మంచి మరణం ఏమిటంటే మనిషి చనిపోయిన తర్వాత మనిషి ఆత్మ పరలోకానికి వెళ్తే మంచి మరణం. ఈరోజు నేను అడుగుతున్నాను, మీ మరణం మంచి మరణం అవుతుందా? రేపు ఎప్పుడు వస్తుందో తెలియదు మరణం. గొర్రె పిల్లను ఏం చెయ్యాలి? చంపాలి. అలాగే 2000 సంవత్సరాల క్రితం యేసునాథుడు చంపబడ్డారు, వధించబడ్డారు. ఆయన వచ్చిన పనే చనిపోవటానికి వచ్చారు. ఇక్కడ గొర్రె పిల్ల చనిపోవటాన్ని బట్టి కలిగిన లాభాలు ఏమిటంటే ఇశ్రాయేలీయులకున్న శిక్ష తొలగిపోయింది. రెండోది, వారికి వచ్చే మరణము తొలగిపోయింది. మూడోది, మరణము జీవముగా మార్చబడింది. 4, దాసత్వము నుంచి విడిపించబడ్డారు. అలాగే గొర్రె పిల్లైన యేసు రక్తాన్ని బట్టి మనకు కలిగే భాగ్యాలు ఏమిటంటే యేసు చనిపోవటాన్ని బట్టి మనకు పాప క్షమాపణ కలిగింది. బలో యేసు మహారాజుకు. యేసు చనిపోవడాన్ని బట్టి మనందరము నీతిమంతులుగా మార్చబడ్డాం. ఇంతకుముందు పాపులమే. యేసుని బట్టి, ప్రభు యేసుని బట్టి పరిశుద్ధుడవు నీవు, ప్రభు యేసుని బట్టి పరిశుద్ధుడవు నీవు. యేసు మహారాజుకో. ప్రభు యేసుని బట్టి పరిశుద్ధులుగా మార్చు. కొంతమంది అనుకుంటారు నేను మంచోడు కనుక పరలోకానికి వెళ్ళిపోతాను, మంచి కార్యాలు చేస్తున్నాను, పేదలకు అన్నం పెడతాను, బట్టలు ఇస్తాను, నా దగ్గర ఉండే భోజనం వాళ్ళకి పెట్టేస్తాను, అంత మాత్రాన్న పరలోకానికి వెళ్ళిపోరు సుమా. మంచి క్రియల వల్ల మంచి పేరు వచ్చో గాని మోక్షము మీకు కలుగబోదు. మోక్షము కలగదు. ఎందుకంటే మనందరం పాపులు. మన పాపాన్ని పరిహారము చేయగలిగింది యేసునాథుడు. ఆయన మనల్ని క్షమించాలి. బలో యేసు మహారాజుకో. యేసు చనిపోవడాన్ని బట్టి మనందరము నీతిమంతులమయ్యాం. యేసు వారు చనిపోవటాన్ని బట్టి దేవునితో సంధి కుదర్చబడింది. యేసు వారు చనిపోవటాన్ని బట్టి మనకి సైతానుపై జయం వచ్చింది. ఆయన చనిపోవటాన్ని బట్టి పరిశుద్ధ స్థలములు ప్రవేశించగలిగే భాగ్యము కలుగుతుంది. ఆయన చనిపోవటాన్ని బట్టి మనందరము ఆయన సొత్తుగా చేయబడ్డాము. సొత్తుగా చేయబడ్డాము.
బోలో యేసు మహారాజుకు. 12వ అధ్యాయము 8వ వచనములో చూస్తే, ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినాలి. ఎలా తినాలి? అగ్ని చేత కాల్చబడిన మాంసాన్ని, పొంగని రొట్టెలు తినాలి. అగ్ని చేత కాల్చబడిన మాంసం అనగా శ్రమల చేత కాల్చబడిన యేసు. శ్రమలు మనిషిని కాలుస్తాయి. యేసు వారు కాల్చబడ్డారు. మహిని యేసే మహాశ్రమ పొంది మహిమకు వెళ్ళెను గాదే. మహిని యేసే మహాశ్రమ పొంది మహిమకు వెళ్ళెను గాదే. మహిమ కోరగి మను చూడెవ్వడు, మహిమ కోరగి మను చూడెవ్వడు, మర్యాదగా దేవరీచు. శ్రమలు లేక స్వర్గము లేదు, మానవుడు శ్రమను పొందగా దైవ మానవుడిటు కాగలడు. ఈ రోజున సంస్కారానికి వచ్చిన వాళ్ళారా, కాల్చబడిన మాంసాన్ని తింటాకు వచ్చారు మీరు. కాల్చబడిన మాంసం అనగా అగ్ని చేత కాల్చబడిన క్రీస్తు. దైవజనుడు మాట అన్నారు, కల్వరి అనే పెనం మీద యేసు క్రీస్తు అనే రొట్టె కాల్చబడింది. యేసు పొందిన శ్రమలు ప్రపంచంలో ఎవరో పొందలేదు. తలలో ఉన్న ముళ్ళ మకుటము కానీ, చేతులకు వచ్చి మేకులు కానీ, కాళ్ళల్లో మేకు కానీ, శరీరం అంతా గాయాలు కానీ, అంత శ్రమ పడ్డారు. శ్రమ పడినటువంటి క్రీస్తు. పొంగని రొట్టెలు. పొంగు అనేది గర్వానికి గుర్తు. చాలామంది ఇతను బాగా పొంగిపోతున్నాడు అంటారు. అంటే ఏం చేస్తున్నాడు? గర్వించేస్తున్నాడు. సామెతల గ్రంథం 16:18 వచనములో చూస్తే, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు. కొంతమందికి ఎందుకు చాలా గర్వంగా ఉంటారు. ఆస్తి చూచి, ఐశ్వర్యం చూచి, డబ్బు చూచి, అందం చూచి. బైబిల్ ఏం చెబుతుందంటే నాశనానికి ముందు గర్వము నడుచును. ఈ వచనాన్ని మనము చూస్తే పొంగని రొట్టెలంటే యేసునాథుడు సాత్వికుడు. ఆయనలో ఏ గర్వం, అతిశయం ఎట్లాంటివి ఏమీ కనబడని సాత్వికుడు ప్రభు. దీన మనసు కలిగిన వాడు. మత్తయి సువార్త 11:29 నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును అన్నాడు. అది పొంగని రొట్టెలు. పొంగని రొట్టెలతో, దాని చేదు కూరలతో తినాలి. ఎలా తినాలి? చేదు కూరలు. సంస్కారం చేదు కూరలతో తినాలంటే, చేదు అనేది ఏమిటంటే పశ్చాత్తాపముతో సంస్కారం. తండ్రి, ఇక నేను ఫలానిది చేయనయ్యా అని పశ్చాత్తాపడి తీర్మానముతో చేసేదే అది చేతులాంటిది. చేదైనా కానీ అది శ్రేష్టం, దేవునికి ఇష్టమైంది. ఆఖరిగా దాని యొక్క కాళ్ళు తినాలి, దాని యొక్క శిరస్సు తినాలి, దాని యొక్క ఆంత్రాలు తినాలి, లోపల భాగాలు. యేసయ్య శిరస్సులో ఏ ఆలోచన ఉందో అదే ఆలోచన నీవు నేను ఆలోచించాలి. యేసులాగా ఆలోచించాలి, యేసులాగా నడవాలి, యేసులాంటి హృదయం కలిగి ఉండాలి. బైబిల్ చెప్పేది క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత. యేసు నమ్మిన వారు ఎలా ఉండాలంటే చిన్న యేసయ్యలా కనిపించాలి. చిన్న యేసయ్య. ఇలాంటి అనుభవాలతో మీరు దైవ సన్నిధి చేస్తే దేవుడు మీకు కనబడి మాట్లాడుతారో అనుభవాలు నేర్పిస్తారు. సిలువ వేయబడి చనిపోయి తిరిగి లేచి పరమునకు వెళ్ళి మరలా రానయ్యున్న యేసయ్య రాకడలో మనందరము ఎత్తబడి మేఘమెక్కుతాం, ఆయన కలుసుకుంటాం, విడిచిపెట్టబడి. అట్టి భాగ్యం దేవుడు మీకెల్లరకు మెండుగా దయచేయుగాక.